7వ కీర్తన, ప్రీతిగల మన యేసు అనే కీర్తన పాడుకొని చివరి చరణానికి అందరం లేద్దాం. ఈ పాట గురించి మీకు ఒక మాట చెప్పాలి. ఈ పాట రాసినటువంటి జోసెఫ్ స్క్రివెన్ మీలాంటి యవనస్తుడు. ఐర్లాండ్లో జన్మించాడు. ఐర్లాండ్లో జన్మించిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. గ్రాడ్యుయేట్ పూర్తయింది. ట్రినిటీ కాలేజీలో గ్రాడ్యుయేట్ చేశాడు. టీచర్స్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. అయిన తర్వాత పెళ్ళి ఇంకా కొద్ది రోజులు ఉంటుందనగా ఆ అమ్మాయి నీటిలో మునిగిపోయి చనిపోయింది. ఇతను మంచి క్రైస్తవ యవనస్తుడు, దేవుని పట్ల మంచి విశ్వాసము కలిగినటువంటి యవనస్తుడు. చాలా నిరాశ చెందాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఆ అమ్మాయి చనిపోయింది. ఈ నిరాశలో ఐర్లాండ్ నుంచి కెనడాకు మారాడు. కెనడా వెళ్ళిపోయాడు. కెనడా వెళ్ళిపోయిన తర్వాత ఎలైజా రైస్ అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుని. పెళ్ళి కొద్ది రోజులు ఉందనగా ఆ అమ్మాయి జబ్బుతో చనిపోయింది. నిరాశ చెందాడు. నేను దేవునిలో నడుస్తున్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఇలా చనిపోతుందేంటి అని చాలా నిరాశ చెంది ఉన్న డబ్బంతా కూడా బీదలకు, విధవరాండ్రకు, అనాథలకు ఇచ్చేసి వారి మధ్య బ్రతుకుతూ వారికి సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఒక ఉత్తరం వచ్చింది తన సొంత దేశం నుంచి, ఐర్లాండ్ నుంచి. మీ అమ్మ చనిపోతుంది కాబట్టి నువ్వు ఒక్కగానే ఒక కొడుకు కదా, ఒక్కసారి చివరిసారి వస్తే బాగుంటుంది, నువ్వు రావాలి అని రాశారు. చూశాడు ఉత్తరం. ఉన్న డబ్బంతా బీదలకు, అనాథలకు ఇచ్చేసాడు. వాడ టికెట్ కొనుక్కోవటానికి డబ్బులు లేవు. ఇంటికి డబ్బులు పంపుదామంటే డబ్బులు లేవు. ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడు అమ్మకు ఒక ఉత్తరం రాశాడు. అమ్మా, నేను ఇప్పుడు రాలేని పరిస్థితి, ఎందుకంటే నా దగ్గర ఏదో కొద్ది డబ్బులు ఉన్నాయి, అవన్నీ కూడా అనాథలకు ఇచ్చేసాను. నేను ఇప్పుడు రాలేను, నాకు టికెట్ కొనుక్కోవటానికి డబ్బులు లేవు. కానీ ఒకానొక దినాన నేను నిన్ను కలుసుకుంటానమ్మా, ఆ దినాన మనిద్దరం కలుసుకుంటాం అని ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరమే ఈ 407వ కీర్తన. చూడండి, ఒక యవనస్తుడు ప్రతికూలమైన పరిస్థితులలో ఏది కూడా తనకు కలిసి రావటం లేదు. ప్రతిదీ ప్రతికూల పరిస్థితి ఎదురవుతుంది. చివరిసారి తల్లిని చూడటానికి కూడా ప్రతికూల పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో విశ్వాసాన్ని ప్రదర్శించాడు. అదే ఈ పాటలో ఉన్న గొప్పతనం, అదే జోసెఫ్ స్క్రివెన్లో ఉన్న గొప్పతనం. ఇటువంటి విశ్వాసం మీలో చూడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇటువంటి పరిపూర్ణమైన స్థితిలోనికి యవనస్తులు వెళితే సంఘాలు ఉజ్జీంపబడతాయి, సంఘాలు సువార్తను వెదజల్లుతాయి, సంఘాలు పరిశుద్ధతను కలిగి ఉంటాయి. ఇటువంటి విశ్వాసం ఈరోజు కూర్చున్న యవనస్తులలో ఎవరిలో అయినా ఉంటే గనక దేవునికి స్తోత్రం. లేకపోతే ఈ కూడిక మీ విశ్వాస జీవితంలో ఒక స్టెప్ పైకి ఎదిగేదిగా ఉండాలనేదే నా ఆశ. ఆ పాట పాడుకున్న తర్వాత మన పాస్ గారు
చివరి చరణానికి అందరూ లేచి నిలబడదాం. అప్పుడు పాస్టర్ గారు ఆరాధనలో మనల్ని నడిపిస్తారు. ప్రీతి గల మన యేసు